హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్లో వాళ్ళకైతే ఫాల్ స్టిచ్చింగ్ అంటే కుట్టడం ఎలా అనేది చూపిస్తున్నా. ఏ మిషన్ మీద అంటే పీకో మిషన్ మీద కాదు, నార్మల్ మిషన్ మీద ఫస్ట్ నేర్చుకోండి. స్టిచ్చింగ్ విధానంలో ఫస్ట్ వీళ్ళు శారీలో బ్లౌజ్ తీయమనలేరు కాబట్టి ఇలాగే ఉంచిన. మనం ఫాల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఎంత వదలాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఈ అంచులు నార్మల్ మిషన్ మీద ఎలా కుట్టుకోవాలనేది నేను వాళ్ళతోటే చేపిస్తా. ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కట్టుగొంగు ఉంటుంది కదా, కట్టుగొంగును మనం ఉల్టా సైడ్ చూసుకొని లోపల వైపుకు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇది కట్టుగొంగు అంటారు, అంటే లోపల కొంగు అన్నట్టు. ఫాల్ కుట్టక ముందు ఇలా స్టిచ్ చేయాలి. ఫస్ట్ చీరంతా అక్కడ సైడ్ వేసుకోమనికి ఒక పర్ఫెక్ట్ వాటం ఉంటుంది. అంచు ఫోల్డ్ చేసి కుట్టేసినావా, కుట్టింది ఎక్కడుంది, ఇట్లా తీసుకో. కుట్టిన సైడు ఇదమ్మా ఉల్టా తీసుకో, ఉల్టా తీసుకో. ఇది కింది సైడ్ తీసుకో. ఇప్పుడు మనం చెక్కుకున్నాడు చీర ఇక్కడే ఎక్కుంటాం. ఇప్పుడు కింది సైడ్ తీసుకోవాలి. కింది సైడ్ ఇక్కడ ఫాల్ స్టార్ట్ చేయాలి. అంటే కుట్టికొచ్చిన దానికి ఉల్టా సైడ్లో కింద ఫాల్ పెట్టాలి కాబట్టి కింద స్టార్ట్ చేయాలి. ఎంత వదలాలి, జానెడ్ మీద ఒక బెత్తెడు ఇక్కడ మార్క్ పట్టుకొని ఫాల్ తీసుకో. ఇక మార్క్ అవసరం లేదు, పెట్టుకో. ఇలా ఫాల్ తీసుకొని దీన్ని ఫాల్ని ఉల్టా సీదా చూడాలి. ఇట్లా ఇది ఉల్టా ఉంది, ఇది సీదా అన్నట్టు. అది ఉల్టా, దాన్ని తిప్పి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలా ఫోల్డ్ చేయాలి. డబుల్ ఇలా లోపలికి అంచు పోకుండా, అదే లైన్స్ పోకుండా ఫోల్డ్ చేయాలి. ఇట్లా పెట్టుకోవాలి సమానంగా. ఈ చీర ఇది సమానం పెట్టి కుట్టుకురావాలి. నీకు అన్ని సమానం పెట్టి కుట్టుడు ఫస్టే నేర్పించినాం కదా. అట్లా ఫాల్ బయటకు కనబడద్దు, చీర కొంచెం అటు ఉన్నా సరే సమానం పెట్టి కుట్టుకుంటూ రా. స్టార్ట్ చేయి. చాలామంది పీకో మిషన్ లేకపోతే ఫాల్ కుట్టడానికి ఇయ్యరేమో, మేము ఫాల్ కుట్టడమేమో గిరాకీ అనుకుంటారు కదా. మీరు ఈజీగా మీరు కూడా ఫాల్ ఎలా కుట్టాలి, ఇగో వీళ్ళు కూడా వచ్చేసిరు చూస్తున్నారు. మొత్తం అందరికీ చూపిస్తున్నాను, చూడండి. ఫాలు ఎక్కడ స్టార్ట్ చేసినాము, ఎలా కుడుతున్నాము అంతే. జానెడ్ మీద బెత్తడు వదిలేసేయాలి, చీరకు వదిలేసి స్టార్ట్ చేయాలి. చూడు, ఓకే కాదు కీర్తి, కొంచెం చివరికి రావాలి. ఇలా వంకర పోవద్దు. ప్లస్ మళ్ళీ రెండు సమానం పెట్టినాక ఈడ బాగానే వచ్చింది. పెద్ద కుట్టు పెట్టినావా ఏమి? బాగా పెద్ద కుట్టు ఉంది. పెద్ద కుట్టు ఉండొద్దు కదా, చిన్న కుట్టు వేసుకోవాలి కదా. 3 నంబర్ అన్న మినిమం ఉండాలి. ఇప్పుడు నువ్వు సమానం పెట్టుకున్నాడు చూడు. మళ్ళీ ఏం చేయాలంటే ఇలాంటి చీరకు ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇలా కూర్చో, ఎక్కడైనా పర్లేదు, మిడిల్లో పెట్టుకుంటే సరిపోతుంది ఫాల్కి. అట్లా పెట్టి ఫాల్ని ఎక్కువ కనవన్నీయకు, కుట్టు ఎక్కువ కనవన్నీయకు. బాగా పైన ఉన్నాయి పేపర్లు, స్టాండ్ల పైన. కొంచెం ఇంకా కిందికి రా, నువ్వు మీదికి ఉన్నావు. ఎడ్జ్కి ఒక్కసారి నేను చూపియన్నా. ఇట్లా కంఫర్ట్గా జరుపుకో. ఏదైనా మనం కంఫర్ట్గా చేసుకోవాలి మనమే. ఇలా ఇది ముడుతుంటే ఇంకా రెండోసారి కుట్టేటప్పుడు ఇంక ఇబ్బంది ఉంటుంది. ఇట్లా ఇబ్బంది లేకుండా ఫాల్ కరెక్ట్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా ఉంది ఇలా చెయ్యు నడవని. ఇట్లా ఇది చేసుకొని ఎట్లా కుడుతున్నా చూడు. నేను పాదం ఎక్కడుంది, కుట్టు ఎక్కడుంది, నువ్వు ఎక్కడ కుట్టుకొచ్చినావు ఇప్పటి వరకు చూడు. చూసినావా ఎట్లుంది? కుట్టిన వాళ్ళకి కూడా వీళ్ళు ఎట్లా కుట్టిండ్రు అనుకోవాలి, అంత నీట్నెస్ వస్తుంది. చూడు, నువ్వు ఇప్పుడు కుడతావు. ఇట్లా చూపించిన కదా, ఇట్లా పట్టుకోవాలి. మేమైతే ఆపము, ఇట్లా టకాటా గుట్టుకుంటా పోతా నేను. మీకైతే ఆపుకోవాలి. నేను ఇట్లా సర్దుకుంటే ఇది నాకు అంత డిస్టర్బ్ ఉండొద్దు. డిస్టర్బ్ ఉంచుకోవద్దు. మనం ఎవరమైనా డిస్టర్బ్ ఉంచుకోకుండా ఫాలు ఇది నీట్గా వేసుకుంటే ఇలా సర్దుకున్నాం అనుకో, మనం ఒక్కసారి ఆపనక్కర్లేదు. ఇక ఇలా కుట్టుకుంటూ పోవచ్చు. ఇలా సెట్ చేసుకుంటూ ఇలా. మళ్ళీ నీకు అంచు కాదు, కొంగు కూడా కుట్టుడు చూపిస్తుంది చూడు. ఇట్లా అయిపోయింది కదా. నువ్వు కూడా చూడమ్మా, మళ్ళీ నీకు ఒక్కరోజు చూపియ నేను. అమ్మ నాగలక్ష్మి, అందరు చూడుండ్రి. మళ్ళీ ఒక రోజు నీ చీర ఏదైనా తెచ్చుకొని అక్క నాకు ఫాల్ కుట్టుడు చూపి అంటే కొంచెం నీకు ఐడియా ఉండాలి కుట్టుకోవడానికి. ఇలా లాస్ట్ మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొంచెం అంత ఫోల్డ్ చేసుకొని లోపలికి మళ్ళీ లాస్ట్ ఇలా కుట్టుకోవాలి.
నీట్నెస్ వల్ల మనకు పీకోకి ఇచ్చినని పైసలు ఇస్తారు నీట్గా వస్తే. వాళ్ళు రోజు కట్టుకునేటోళ్ళు కదా చీరలు, నార్మల్గా పెద్దవాళ్ళు రోజు కట్టుకునే చీరలు కాబట్టి హెమ్మింగ్ అయితే ఊడిపోతుంది అంటారు. హెమ్మింగ్ ఊడిపోకుండా మిషన్ మీదే కుడదాం. చూడు ఇప్పుడు ఇది కుట్టినాం కదా, ఈ సెకండ్ కూడా మిషన్ మీద కుట్టాలి. కుట్టాలంటే చాలామంది అక్కడ నుంచి కుట్టుకొస్తారు, అక్కడ నుంచి కుట్టద్దు. ఇప్పుడు నేను ఎలా కుడతానో చూడు. ఈ చీర అంతా మళ్ళీ ఇప్పుడు వేసుకున్న చీర మొత్తం ఉల్టా వేసేయాలి. ఈ కొంగు సైడ్ది మొత్తం అటేసి ఇగో ఇలాగా. ఒక్క చీరకు మనకు 100 రూపాయలు నార్మల్ ఫాల్ పీకోకి ఇస్తారు మన కాలనీలో. వేరే దగ్గర ఎంత ఇస్తారో తెలియదు కానీ ఆ 100 రూపాయలకి బోటిక్లో ఇంకా కొంచెం ఎక్కువనే ఇస్తారు. ఆ 100 రూపాయలకి మనకి ఇలా కుడితే మినిమం 80-60 రూపీస్ తీసుకోవచ్చు. కాదు మేము కొత్తగా నేర్చుకున్నామని 50 రూపాయలు అన్ని ఇయ్యరా, మనం అట్లా నడిపించుకోవాలి. కొత్తగా నేర్చుకుంటున్నాం కదా, ఎవరో ఇంటి పక్కన అమ్మ వాళ్ళ ఎవరో ఇస్తే కుట్టుకోవాలి. 50 రూపాయలకైనా సరే ఫినిషింగ్ వస్తుంది, నేర్చుకున్నట్టు వస్తుంది. ఇది చూడు ఇలా ఇలా చేతికే స్పర్శ తెలుస్తుంది. ఇక్కడ బార్డర్ ఉంది పాలని అడే వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వరకు వచ్చేసి ఇలా ఆపేసి, ఇక్కడ ట్రాన్స్పరెంట్ చీరలు అయితే మంచిగా తెలుస్తాయి. సూది దించి మళ్ళీ తిప్పుకో. ఇప్పట్లాగా నేను చీర ఎలా సెట్ చేసుకోమన్నా దూరం నుంచి చీర ఇది ఎలా సెట్ చేసుకోమన్నా ఇగో ఇలా మంచిగా ముడత రాకుండా ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా ఉంటే కింద ఫాల్ అనేది కరెక్ట్ ఉంటుంది. కట్టుకున్న చీర ఇలా చూసిన ఫాల్ కుట్టినరా ఇంత ముడత లేదు అనుకోవచ్చు. చూడు ఇలా సర్దినమా. ఇప్పుడు పాదం కింద పెట్టేసి ఇక ఫాల్ ఇక్కడనే ఉంది కనబడుతుంది మనకు. ఈ నీడనే కదా ఇడ ముందుకు వచ్చిందా కొంచెం ఇట్లా జరిగినప్పుడు ఇక ఫాలు ఇది మధ్యలో కాకుండా చివరికి పెట్టుకోవాలి. ఇటు వదిలేసి ఇటు పెట్టు. ఈ మనకు ఈ లాస్ట్లో పెట్టుకోవాలి. మన కరెక్ట్ కుట్టినట్టు ఇలా కుట్టు కాడనే పెట్టుకోవాలి, వేళ్ళతోటి పెట్టాలి. ఇక్కడ సైడ్ చూపి ఒకసారి ఎంత బాగా వస్తుంది పడ్డది కరెక్ట్గా. పెద్ద కుట్టులాగా అది పెద్దగా మధ్యలోకి వచ్చేస్తుంది. ఇక్కడ కింద ఎంత బాగుంది, పైన ఎంత బాగుంది. ఇలా సరి వేసుకుంటూ ముడత రాకుండా కరెక్ట్గా కుట్టుకుంటూ రా. నువ్వు వస్తావా కుడతావా కీర్తి? ఇలా చేతి ఎట్లా పెట్టినా నేను ఫాలు కింద ముడత కాకుండా చేతుని అరచేతుని మనం మొత్తం ఆనియాలి. ఇది ఎవ్వరికి ఒకటే రౌండ్కి రాదు. నేను కూడా కొంచెం కొంచెం జరుపుకోవాలి. పాలు చేతి మీద కుట్టుమన్నోళ్ళకి వెనక సైడ్ నుంచి అదొక రోజు చూపిస్తాను నేను హెమ్మింగ్ ఎట్లా వేయాలనేది. కొంతమందికి పట్టు చీరలకు అవిటికి హెమ్మింగ్ చేసుకుంటాం కదా, నార్మల్ డైలీ అస్సలు ఏమన్నా కనబడుతుందా? అసలు ఇంత కూడా కనబడతలేదు, కుట్టు కూడా కనబడతలేదు. కుట్టు దారం కరెక్ట్ మ్యాచ్ అయింది, కిందేది మీది అసలు ఏమన్నా కుట్టినరా అన్నట్టు ఉంది. దా కీర్తి దా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి కీర్తి ఎలా కుడుతుందో చూద్దామా. కొంచెం ఇంకా కుట్టు అనేది ఓకే 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 కుట్టు పడక మళ్ళీ కుట్టేసుకొచ్చినట్టుంది. ఓకే బాగానే వచ్చింది, కానీ ఇంకా కొంచెం ఎడ్జ్కి వేయు. కానీ బెటరు ఫస్ట్ నేర్చుకుంటప్పుడు కూడా సర్దుకుంటా ఇలా కుట్టడం అనేది మనకు హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా కామన్గా తప్పు పోతుంది. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్లు ఇస్తున్నారు. మీకు ఏది కావాలంటే అది సింపుల్గా అయితే చూపించగలుగుతున్నాను. కొంచెం టైం ఇవ్వండి. అందరూ కామెంట్లు ఒకటే రోజు చేస్తే నాకు కామెంట్లు అన్నిటికీ రిప్లై ఇవ్వాలంటే టైం పడుతుంది కదా, అలా అనుకోండి. ఒక ఆవిడైతే పాపం బాగా కామెంట్ వేసింది, నేను తనకు కూడా హెల్ప్ చేస్తా అనుకుంటున్నాను. చాలా అని ఇంకా బయటకు చెప్పొద్దు, ఎందుకంటే పాపం ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంది. నేను తనకు కూడా హెల్ప్ చేస్తా. వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో వెయిట్ చేయండి. ఓకే బాయ్ మరి.